హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కమ్మని స్వీట్ రెసిపీ చూద్దాము. అది గుమ్మడికాయ హల్వా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ఒక హాఫ్ గుమ్మడికాయ తీసుకున్నాను. దాన్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలి అంటే ఈ గుమ్మడి గింజల్ని పక్కన పెట్టుకొని వేరే దాంట్లో వాడుకోవచ్చు, వాటిని ఎండబెట్టి. దాని తర్వాత పైన ఉన్న షెల్ మొత్తం తీసేయాలి. ఇలా కత్తి సాయంతో కానీ లేదు అనంటే పీలర్తో పీల్ చేయొచ్చు. ఈ షెల్ మొత్తం తీసేసి దీన్ని కడగాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టాలి. ఇలా కాకపోయినా తురిమి పక్కన పెట్టుకోవచ్చు. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఇలా మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేయాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. అవి ముందే వేసుకుంటే మాడిపోతాయి. ఇవి తీసి పక్కన పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న గుమ్మడికాయను ఇదే ప్యాన్లో వేసి వేయించుకోవాలి. ఈ గుమ్మడికాయ వేసిన తర్వాత మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్లో. ఇది నెయ్యిలో వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ స్మెల్ చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ గుమ్మడికాయను తిరుము వేసుకుంటే గనక వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత బెల్లం వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ 3 కప్పులు ప్యూరీ అయ్యిందనుకోండి, 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ప్యాన్ నుండి వేరవుతున్న టైంలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కలపాలి. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంచిగా తిప్పుతూ కలపాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత అది కలర్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలపాలి. దీని టేస్ట్ అంతా ఈ నెయ్యితోనే వస్తుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇలాచీ వేసుకొని కలపాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే ఇది రెడీ అయినట్టే. ఇంతే అండి, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ. ఇది ఇలా వేడి మీద అయినా తినొచ్చు, లేదు అంటే కాసేపు ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.